10 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను పడగొట్టొద్దు అంటూ జుత్తాడ గ్రామం వాలిమెరక పంచాయతీ ప్రజలు ఆవేదన. పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో సర్వే నంబర్ 58/2 వాలిమెరక పంచాయతీ ప్రజలు తమ ఇళ్లను కూల్చవద్దు అంటూ ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. గత 12 ఏళ్లుగా సుమారు 30 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నామని, గతంలో ప్రభుత్వాలకు ఇక్కడ పక్కా ఇల్లు హక్కు కల్పించవలసిందిగా పలుమార్లు రెవెన్యూ అధికారులకి ఆర్జీలు పెట్టుకున్నామని తెలిపారు. కొంతమందికి ఇప్పటికే ఇంటి పన్ను, కరెంటు పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నా తమకి రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూలీ పనులు చేసుకొని చిన్న పిల్లలతో బ్రతుకుతున్నామని, దయచేసి ప్రభుత్వం, పెద్దలు, అధికారులు తమకు న్యాయం చేయవలసిందిగా బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతూ అధికారులను వేడుకున్నారు. మేము పెందుర్తి మండలం ఉత్తర గ్రామం చెందిన 58 సర్వే నెంబర్లో మేము ఉంటున్నామండి. గత 10 ఏళ్ళు పైబడి మేము ఉంటున్నాము. మేము ముందు పాకలు ఉండేవండి, అవి వర్షాలకి కొట్టుకుపోయి చెదరెక్కిపోవడం వల్ల మేము పక్కగా రేకుల షెడ్లు వేసుకొని నిర్మించుకొని ఉంటున్నామండి. మాకు ఇంటి పన్నులు, కరెంట్ మీటర్లు అన్నీ ఉన్నాయండి. మేము లేని టైంలో చూసి ఇప్పుడు ఎంఆర్ఓ గారు మా ఇంటికి నోటీసులు అంటించి తొలగించేస్తామని అంటున్నారండి. మేము ఇంకా ఏటర్లలో మాకు తెలియట్లేదండి. మేము 30 మంది కుటుంబాలు ఉన్నామండి. అందరం రోడ్డు పడిపోతాం. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా మాకు అధికారులు అందరూ కూడా మాకు సహకరించారని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఎంఆర్ఓ గారు కూడా మాకు కొద్దిగా సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 30 రోజుల నుంచి మేము తిండి లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాం. దయచేసి అర్థం చేసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము ఇంటి పన్నులు 2019 నుంచి ఇంటి పన్నులు, కరెంట్ మీటర్లు అన్నీ ఉన్నాయి సార్. మాకు కట్టుకొని ఉంటున్నాం. మేము ఈరోజు కాదు. మాకు దయచేసి న్యాయం చేయండి సార్. పిల్లలతో ఎలా ఉన్నామంటే అలా ఉన్నాం. నెల రోజుల నుంచి నిద్ర లేదు, సుఖం లేదు, తిండి లేదు, ఇలా తిరుగుతున్నాం. మీరు అధికారులు చెప్పండి. నమస్తే అండి. నాకు కళ్ళు కనిపించవు. ఇలాగా పెందుర్తి మండలం జుత్తాడ ఆలమార్క 58/2లో మేము ఉంటున్నాం, నివసిస్తున్నాం. 10 సంవత్సరాలు పెట్టి మేము ఇక్కడ నివసిస్తున్నామండి. కమ్మలపాకులు వేసుకొని ఉంటున్నాము. ఇప్పుడు మాకు ఇల్లులు తొలగించేద్దామని చెప్పేసి మాకు నోటీసులు అంటించారండి. మేము లేని టైంలో నోటీసులు అంటించారు. ఆ నోటీసులు ఏమో ఇప్పుడు తీసుకుని మాకు ఇల్లు తొలగించేస్తాం అంటున్నారు. మేము కూలి పని చేసుకుని బ్రతికినోళ్ళమండి. మా ఆయన ఖాళీ పెయింటింగ్ కూలి పని చేస్తాడండి, డైలీ లేబరు. నాకు 2 పిల్లలండి. మాకు ఇల్లు ఎలాగైనా సరే మాకు దక్కేలాగా మీ అధికారులందరూ కొద్దిగా మా కోసం చూస్తారని కోరుకుంటున్నాం.